సార్ నమస్తే అండి. నమస్తే అండి. రీసెంట్గా మాజీ ముఖ్యమంత్రి గారు కూతురు ఎవరైతే కవిత గారు ఉన్నారో పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఈయన అసలు పొలిటీషియనే కదా, అనుకోకుండా డిప్యూటీ సీఎం అయ్యారని కూడా ఆమె మాట్లాడుతుంది. దీన్ని మీరు ఒక జనసేన అభిమానిగా మీరేం మాట్లాడుతారు? నిజమే, మన దాంట్లో తప్పే ఉందండి. పొలిటీషియన్ అని అంటే ఏం చేయాలో తెలుసా మీకు? దోపిడీలు చేయాలి, దొంగతనాలు చేయాలి, కబ్జాలు చేయాలి, ఎవరినన్నా చంపాలి. ఇలాంటి దుర్మార్గాలన్నీ చేస్తేనే పొలిటీషియన్ అవుతాడు. ఈయన పొలిటీషియన్ మరి కాదు కదా. వాస్తవంగా ఎలాంటి వ్యక్తి మాట్లాడాలా? పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలంటే ఆ సమానమైన వ్యక్తి మాట్లాడాలా. కల్వకుంట్ల కవిత ఏంటి? ఆమె ఏంటి లిక్కర కేసులో 100 కోట్ల రూపాయల స్కాములో ఇరుక్కుని జైల్లోకి వెళ్ళినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి అనుకోకుండా అయిపోయాడా? అసలు దిమాగుండే మాట్లాడింది ఆమె. వాస్తవంగా 10 సంవత్సరాలు ఎనలేని పోరాటం చేసి పెద్ద పెద్ద రాజకీయ నాయకుల్ని ఉద్దండుల్ని ఏకిపారేసి యుద్ధం చేసి ఈరోజు 10 సంవత్సరాల తర్వాత ఆయన డిప్యూటీ సీఎంగా వస్తే అది అనుకోకుండా వచ్చిన పదవా? అనుకోకుండా వచ్చిన పదవి అది కాదు. మీ నాన్నగారి పోరాటం చేస్తే మేమంతా దానికి సహకరిస్తే వచ్చినటువంటి తెలంగాణలో మీకు అనుకోకుండా వచ్చే పదవులు, మీ వాళ్ళకు అనుకోకుండా వచ్చే పదవులు. అంతేగాని అలాంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి మహానుభావుడి గురించి పెట్టుకున్న వాళ్ళు ఎవడు కూడా మిగలలేదు. రాజకీయ ప్రస్తుతం పట్టేసి నేల లాగేస్తున్నారు. ఈమె ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒక గొడ్డలా తయారైంది వాస్తవంగా. లేకపోతే పవన్ కళ్యాణ్ జోలికి వెళ్తుందండి? ఆయన ఏంటి, ఆ క్యారెక్టర్ ఏంటి, ఆయన దానగుణం ఏంటి, ఎంతమందికి ఆయన సాయం చేశాడు, ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించి సొమ్మిచ్చేశాడు. అలాంటి వ్యక్తిని పట్టుకుని అనుకోకుండా ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చిందా? ఇప్పుడు దాకా మాలాంటి వాళ్ళు అందరూ కూడా సానుభూతి పరులు బీఆర్ఎస్ పార్టీకి. అంటే ఈ కవిత గారు వచ్చి బీఆర్ఎస్ పార్టీకి గొయ్యి తవ్వేసింది. ఆ గోతులో బీఆర్ఎస్ పార్టీని పాతిస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఎవరైనా చెడ్డ పేరు తెచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కల్వకుంట్ల కవిత గారే. మరి అసలే ఆ పవన్ కళ్యాణ్ గారి పేరు అసలు ఎత్తాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనుకోవచ్చండి? ఇప్పుడు పాపులారిటీలో లేరు, ఎక్కడ దేకట్లేదు, ఏం అవ్వట్లేదు. ఏం చేయాలి? అలాంటి వ్యక్తిని మనం ఏదన్నా అంటే అందరూ కూడా మళ్ళీ కవిత నాలుగు వాళ్ళు అందరూ కవిత మాట్లాడిందని చెప్పి కవిత చెడ్డ పేరు అలా మంచి పేరు అవుతుందని ఆలోచనలో ఉన్నట్టుంది. అది చెడ్డ పేరు మంచి పేరు కాదు, బీఆర్ఎస్ పార్టీకి పట్టిన ముసలం. ఆ ముసలం కాబట్టి ఈవేళ ఆమె నోటంట ఆ వాక్యం వచ్చింది. బుర్రుంది మాట్లాడిందా? 10 సంవత్సరాలు ఎనలేని పోరాటం చేసి 3 పార్టీలను కలిపి కూటమిగా ఏర్పరిచి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం రావడానికి కారకుడు పవన్ కళ్యాణ్ గారు. అందుమూలంగా అంత కష్టపడి ఎన్నో కోట్ల రూపాయలు పేద ప్రజలకు ఇచ్చేసిన మహానుభావుడు ఈవేళ డిప్యూటీ సీఎంగా వచ్చి ఎంతో కార్యక్రమాలు చేస్తుంటే అవి కళ్ళు కనపడక నీకు కళ్ళు కావరం ఎక్కేసి ఈ మాట మాట్లాడింది. కాబట్టి వాళ్ళకి బీఆర్ఎస్ ప్రభుత్వానికి పతనం స్టార్ట్ అయిందని చెప్పి ఈ విధంగా అర్థమవుతుంది. మరో విషయం అండి, ఆయన ఒక్కొక్క పేరు పెట్టి ఉసరవెల్లిలా రంగులు మారుస్తారని కూడా మాట్లాడుతున్నారు. అంటే బీజేపీతో కలవడం కోసం అని సనాతని అని పేరు ఇస్తారు, మరో పార్టీతో కలవడం కోసం మరో పేరు ఇస్తారు అని కూడా మేము చెప్పడం అయితే జరుగుతుంది. దీనికోసం ఏమండి? ఆ సన్నాసులు ఎప్పుడూ ఆయనకు పడి ఎడతారు. ఎందుకంటే ఒక మంచి వ్యక్తి, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఆయనకిలా సేవ చేయాలంటే ఏ రాజకీయ నాయకుడు పనికిరాడు. అన్ని డబ్బులకు పెట్టి పేద ప్రజలను ఉద్ధరించాలంటే ఎవడు పనికిరాని సన్నాసులంతా కూడా పవన్ కళ్యాణ్కి బడి ఆడటం అలవాటైపోయింది. ఇలాంటి నిజాయితీ పరుని ఏదన్నా మన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే ఆయన రాజకీయాల నుంచి వెళ్ళిపోతే మన దోపిడీలు దొంగతనాలు చేసుకోవచ్చు, కబ్జాలు చేసుకోవచ్చు, స్కాములు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ కొంతమంది నికృష్టులు మాట్లాడుతున్నటువంటి మాటలు అవి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఒక పవన్ కళ్యాణ్ గారి జనసేన అభిమానిగా మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఈమన్న మాటలతో మరి మీరు ఎటువంటిది అడుగుపోతున్నారు? అంటే క్షమాపణ ఏమైనా అడగమంటున్నారు? ఏమైనా తప్పు అయిపోయింది అనుకోకుండా వచ్చిన అన్నట్టుగా మీరు కోరుకుంటున్నారు? ఆమె క్షమాపణ చెప్పకపోతే, ఆమె మాటని వెనక్కి తీసుకోకపోతే ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు కానీ లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు కానీ విపరీతంగా వారి పార్టీపై రాబోయే ఎలక్షన్లో చాలా పెద్ద ప్రమాదం జరగబోతుంది. ఆ బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం కాకపోతుంది. ఆమె గతంలో చూసుకుంటే మనం లిక్కర్ స్కామ్ లో కూడా ఇరుక్కుని ఆమె కొద్ది రోజులు జైల్లో ఉన్నారని కూడా చాలా మంది అయితే చెప్తున్నారు. మరో విషయం ఏంటంటే చాలా మంది జన సైనికులు ఎవరైతే ఉంటున్నారో ఆమెకు హోదా కూడా లేదని కూడా చెప్తున్నారు. అది నిజమేనా? హోదా ఎక్కడ ఉంటుంది? కావాలని సూర్యుడి మీద ఉమ్ము వేయడం తప్ప ఆయన స్థాయికి ఎవరు పనికిరారండి. సొంత డబ్బులతో రాజకీయాలు చేసేవాడు ఎవడున్నాడు? వీళ్ళంతా దోపిడీదారులు, దొంగల ముఠా. ఇదంతా ఈ ముఠా చేస్తున్నటువంటి కార్యక్రమాలు మధ్యలో పవన్ కళ్యాణ్ బయటకు తీసుకొస్తూ ఉంటారు. మరి ఇలాగే జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకైనా రోజుకు ఒకరోజు విమర్శలు చేస్తున్నారు?
అలాగే చేస్తుంటారు వాళ్ళు. పాపులారిటీ కోసం పవన్ కళ్యాణ్ ఒకటే దొరికాడు వీళ్ళకి. అంత మంచి వ్యక్తిని అంటేనే అందరూ కూడా విమర్శిస్తారు. విమర్శే వాళ్ళకి దేవునిగా ఫలిస్తుంది. ఆ నోరు 10 నోట్లలో నాంతే ఏముంది, ఆ, అదే పబ్లిసిటీ అనుకుంటున్నారు. కానీ రేపు పొద్దున పతనం అయిపోతారని గుర్తించలేకపోతున్నారు. దీనికి సంబంధించి మనకు చూసుకుంటే వాళ్ళ నాన్నగారు అవ్వచ్చు, వాళ్ళ తమ్ముడు అన్నయ్య అవ్వచ్చు, కేటీఆర్ గారు కానీ వీళ్ళు ఎవరు కూడా ఇంకా స్పందించలేదు. అసలు దేని వల్ల అనుకోవచ్చు? వాళ్ళు స్పందిస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిగా వాళ్ళ నాన్నగారికైనా వీనికైనా కొంచెం అభిమానమే. కానీ ఈమె ఆ మాట అన్నందుకు వెంటనే తిట్టారో లేదో ఎవరికి తెలియదు. అనాలి నిజంగా మా కవిత చేసిన తప్పు అలా అనకూడదు. ఆయన ఎనలేని పోరాటం చేసి పేద కుటుంబాలను ఆదుకుంటూ ఈవేళ 10 సంవత్సరాల తర్వాత ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడు. కాబట్టి ఆయన అలా అనకూడదమ్మా అని ఆమెకు బుద్ధి చెప్పాలి. ఒక్క మాటలో కవిత గారి మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ పార్టీని పతనం చేసే వారిలో నువ్వు ప్రథమరాలు అవుతావు. ఎందుకంటే పవన్ కళ్యాణ్తో పెట్టుకున్న ఏ పార్టీ అయినా సరే భూస్థాపితం అయిపోయింది. ఎందుకంటే ఆయన నిజాయితీ, ఆయన సేవాగుణం అటువంటిది. దైవబలం ఎక్కువ ఉంది ఆయనకి. మీరు మాట్లాడితే మీ పతనం నాశనం కోరుకున్నట్లే. ఇంకా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి పరిపాలన విషయానికి వస్తే ఎలా చేస్తున్నారు ఇప్పుడు అక్కడ? అద్భుతమైన పరిపాలన అండి. ఎక్కడ అటువంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పంచాయతీ వ్యవస్థను సర్వనాశనం చేసి పంచాయతీ వ్యవస్థను చంపేశాడు. ఆ తర్వాత ఈయన వచ్చిన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వచ్చిన తర్వాత ప్రతి పంచాయతీకి నిధులిచ్చి సస్యశ్యామలం అవుతున్నాయి ప్రతి పంచాయతీ. అలాగే రోడ్లు, ప్రతి పంచాయతీ రోడ్లు కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నారు కోటాను కోట్లు కేటాయించి. మొన్న అడవి బాటలో 1000 కోట్లు సుమారు గిరిపుత్రులకి వాళ్ళ అభ్యున్నతి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టి రోడ్లు కానీ కాకపోతే తాగునీటి సమస్య కానీ తీర్చినటువంటి దేవుడు పవన్ కళ్యాణ్. సార్ మరో విషయం ఏంటి, పవన్ కళ్యాణ్ గారు అన్న మాట అసలు ఎప్పటికీ కూడా నెరవేర్చలేదని కూడా మాట్లాడుతున్నారు. అది నిజమేనా? ఎవరో సన్నాసులు మాట్లాడుతూ ఉంటారు, మనం పట్టించుకోవాల్సిన అవసరం. 33,000 మంది అమ్మాయిలు అదొకటే, నిరుద్యోగులకేమో నిరుద్యోగమే లేకుండా చేస్తానన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేదని కూడా మాట్లాడుతున్నారు. దానికి సంబంధించిన కారణాలు ఏంటి? నిరుద్యోగం లేకుండా ఎవడని చేయగలుగుతాడా? ఆయన దేవుడా? మంత్రదానం ఉందా ఆయన దగ్గర? ఉద్యోగ కల్పన కోసమే కదా ఇప్పుడు అన్ని వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టింది. ఫ్యాక్టరీలు కానీ లేకపోతే ఐటీ కంపెనీలు కానీ ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్నారు కదా. ఎందుకు? ఉద్యోగ అవకాశాల కోసమే. ఆయన దగ్గర మంత్రదండం ఉందా? గమక్కన వెళ్ళి ఓం భీం బుస్ అని చెప్పి వెళ్ళి ఉద్యోగాలు కల్పించడానికి? ఎవడో కూడా నిరుద్యోగాన్ని అరికట్టడం చాలా కష్టం. అది ఎవరు కూడా చేయలేని పని.